హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను సాయి. ఏపీలో రాజకీయాలు రకరకాల మలుపులు తిరుగుతున్నాయి. ఇప్పటికే పొత్తులతో కసరత్తు చేస్తున్న చంద్రబాబుకి తెలుగు తమ్ముళ్ళు కొన్ని కండిషన్స్ అప్లై అంటున్నారు. పొత్తుల్లో భాగంగా మిత్రపక్షాలకు సీట్లు పంచాలి కాబట్టి టీడీపీ నేతలు త్యాగం చేయాల్సిందే అని కరాఖండిగా చెప్తున్నారు. దీంట్లో భాగంగానే ఫ్యామిలీ నుంచి ఒక్కరికే సీటు అనే కొత్త కండిషన్ పెట్టినట్టు తెలుస్తుంది. దీంతో వారసుల్ని పోటీలోకి దింపుదామనుకున్న టీడీపీ నేతలు ఆలోచనలు పడినట్టు తెలుస్తుంది. మరి ఎన్నో ఆశలు పెట్టుకున్న వారసుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమవుతారు? ఆంధ్రప్రదేశ్లో వచ్చే ఎన్నికల్లో అధికారంలో రావాలని టీడీపీ అధినేత ఖచ్చితంగా స్ట్రాంగ్తో అయితే ఉన్నారు. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపులో ఆయన పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ ఇవ్వాలని నిర్ణయించారని టాక్ వినిపిస్తుంది. దీంతో ఒకే కుటుంబం నుంచి పలు నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఆశిస్తున్న వారికి నిరాశ తప్పదనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో చంద్రబాబు నిర్ణయంతో మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబం నిరాశతో ఉందని చెబుతున్నారు. వాస్తవానికి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లో పరిటాల సునీతకు బదులు ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ రాప్తాడు నుంచి పోటీ చేశారు. అయితే వైసీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్ చేతితో ఈయన ఓడిపోయారు. మరోవైపు 2019 ఎన్నికల్లో ధర్మవరం నుంచి టీడీపీ తరపున పోటీ చేసిన వరదాపురం సూరి వైసీపీ అభ్యర్థి కేతిరెడ్డి వెంకటరెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత వరదాపురం సూరి బీజేపీతో యుద్ధం పుచ్చుకున్నారు. వరదాపురం సూరి బీజేపీలో చేరడంతో ధర్మవరంలో టీడీపీకి అభ్యర్థే లేకుండా పోయారు. ఇక అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్ ధర్మవరం పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పరిటాల సునీత రాప్తాడు నుంచి, పరిటాల శ్రీరామ్ ధర్మవరం నుంచి టికెట్లు ఆశిస్తూ వస్తున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. అయితే చంద్రబాబు ఇప్పుడు ఒక కుటుంబానికి ఒకే టికెట్ ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. పరిటాల కుటుంబం ఈ నిర్ణయంతో కొంత షాక్ గురయ్యారనే చెప్పొచ్చు. కొన్ని రోజుల క్రితం పరిటాల సునీత చంద్రబాబును కలిశారు. తనకు తన కుమారుడికి 2 సీట్లు ఇవ్వాలని కోరాడు. రాప్తాడు టికెట్ ఇస్తామని ఆమెకు చెప్పిన చంద్రబాబు ధర్మవరం సీటు విషయంలో ఏ హామీ ఇవ్వలేదని చెప్తున్నారు. రాప్తాడు ధర్మవరంలో వైసీపీ అభ్యర్థులు ప్రకాష్ రెడ్డి, కేతిరెడ్డి ఇద్దరు ఆర్థికంగా బలంగా ఉన్నారని చంద్రబాబు చెప్పి తెలుస్తుంది. ఈ సమయంలో 2 చోట్ల పోటీ చేయాలనుకుంటే ఆర్థిక సామర్థ్యం సరిపోదని ఆయన చెప్పినట్టు టాక్. అందువల్ల ఒక్క చోట నుంచే పోటీ చేయాలని సూచించినట్టు అయితే తెలుస్తుంది. సునీత కోరినట్టు ఒకే కుటుంబంలో ఇద్దరికి సీట్లు ఇస్తే ఇదే రకమైన డిమాండ్లు మరికొన్ని కుటుంబాల నుంచి కూడా రావచ్చు అంటున్నారు. ఈ పరిణామం చంద్రబాబుకు ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని చెప్తున్నారు. అందువల్లే ఆయన 2 సీట్ల విషయంలో పరిటాల సునీతకు ఎలాంటి హామీ ఇవ్వలేదని తెలుస్తుంది. మరోవైపు చంద్రబాబు నిర్ణయంపై టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అనే సూత్రం చంద్రబాబు కుటుంబానికి వర్తించదా అని కొంతమంది నాయకులు చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది. చంద్రబాబు కుప్పం, లోకేష్కు మంగళగిరి, నందమూరి బాలకృష్ణకు హిందూపురం, ఆయన చిన్ననాడు భరత్కు విశాఖ లేదా ఎంపీ లేదా ఏదైనా ఎమ్మెల్యే సీటు వానికి మాత్రం ఇబ్బంది లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఒక కుటుంబానికి ఒకే టికెట్ అని రూల్ పెట్టుకున్నప్పుడు దాన్ని అందరూ ఆచరించినప్పుడే కదా విలువ ఉంటుందని హితవు పలుకుతున్నారు. ఎర్రనాడి కుటుంబానికైతే ఓ నీతి, ఇతరులకైతే మరోటా అని ఆగ్రహంతో నిలుస్తున్న పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి.